అసలు ఉప్పు గురించి మీకేం తెలుసు, ఎంత తెలుసు నాకు తెలియదు, కానీ 1960, 70ల వరకు కూడా ఉప్పుని బంగారంలాగా బ్యాంకుల్లో దాచేవాడు. ఉప్పు చాలా కాస్ట్లీ. ఒకప్పుడు పని చేస్తే వాళ్ళకి జీతంగా ఉప్పుని ఇచ్చేవారు. ఉప్పు అమ్ముకొని బతికేవాడు వాళ్ళు. అంటే ఉప్పు అంత కాస్ట్లీ. రోమా గవర్నింగ్లో కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన రాజ్యాలలో కానీ, ఈవెన్ 19, 20వ శతాబ్దం మధ్య దశకం వరకు కూడా ఉప్పుకు విలువ ఎక్కువ. సాల్ట్ మార్చ్, ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? మన దేశంలోనేగా జరిగింది. ఎందుకు జరిగింది ఉప్పు సత్యాగ్రహం? ఉప్పు మీద పన్ను వేశారు, అంచేత దాని గురించి ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టారు గాంధీజీ గారు. ఉప్పు చాలా విలువైందండి. అంచేత ఏమన్నాడంటే, మీరు లోకమునకు ఉప్పు అత్యంత కాస్ట్లీ కమాడిటీ, అత్యంత అవసరమైనది, అత్యంత ఖరీదైనది, అలాగే ప్రతిరోజు మనం వాడేది. అది వాడకుండా ఉండలేము, దాన్ని కొనకుండా ఉండలేము, దాని విలువ లేకుండా మాత్రం ఏమాత్రం లేదు. భక్తి చేసే మనకి మనము లోకమునకు ఉప్పు, అలాగే మనం కూడా ఉప్పే. రెండోది కూడా అన్నాడు దేవుడు, ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగు. అంతటితో ప్రభువు రాగడు. అంటాడు కదా, మీరు ఒక దీపమును వెలిగించి దాన్ని మంచం కింద కొంచెం కింద పెట్టరు, కానీ అందరికీ వెలుగునిచ్చేటట్లుగా ఒక ఉన్నతమైన స్థానంలో పెడతారు. చాలామంది ఉంటారు, ఏమంటే మీ క్రైస్తవులు అట్ట చేస్తారండి, ఎట్ట చేస్తారండి, మీరు అలా చేస్తున్నారండి, మీరు అప్పులు చేసి పారిపోతారండి, లేదా మీరు ఇంకోటి చేస్తారండి, అబద్ధాలు చేస్తున్నారండి అని చెప్తారు. మేము ఎందుకు కనపడుతున్నామో తెలుసా అంటాను నేను. ఎందుకు కనపడుతున్నాం? మనం వెలుగులో ఉన్నాం, నువ్వు చీకట్లో ఉన్నావు. నేనేం చేసినా కనపడద్ది. చిన్న తప్పు చేసినా ప్రపంచానికి కనపడద్దు, నువ్వేం చేసినా ఎవరికి కనపడదు. కాబట్టి నువ్వు చీకట్లో ఉన్నవాడు చీకట్లో ఉన్న పనులే చేస్తున్నావు. అలానే వీళ్ళని నేను వెనకేసి రావట్లేదు. మనం వెలుగునివ్వాలి, ఉప్పుగా అందరికీ చక్కగా రుచిని పంచాలే, కానీ మన వలన ఎదుటివాడు నష్టపోకూడదు. సామెతలు 16:6, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవును. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. జ్ఞానిగా ఎందుకు ఉండాలి? అసలు దేవుని మాటను ఎందుకు పాటించాలి? మంచి ప్రశ్న. దానికి సమాధానం మనం 7వ వచనంలో చూస్తాం. ఒకని ప్రవర్తన యెహోవాకు నచ్చినప్పుడంట ఏం చేస్తాడంట? ఆయన శత్రువులను సహితము మిత్రులుగా చేస్తాడంట. ఎలా చేస్తాడంటే, మన ధోరణి మారుతుంది, మన పద్ధతి మారుతుంది, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే పద్ధతి, మనం వాళ్ళతో స్పందించే పద్ధతి, మన నోటి మాట ధోరణి ఎదుటి వ్యక్తిని సంపాదించడానికైనా, పోగొట్టుకోవడానికైనా, శత్రువుగానైనా, మిత్రుడుగా ఉండటానికైనా మనకి సహాయం చేసేదే. కాబట్టి ఈ 7వది అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వసనీయతగా ఉండటం. విశ్వసనీయత అంటే మనం నమ్మిన దాన్ని బ్రతికి చూపించడం. మనము దేవుని మీద విశ్వాసం చూపిస్తాము, దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. కాబట్టి మనం విశ్వసనీయతను చూపించుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. అదే 6వ వచనంలో మనం చూస్తాం. దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనమును. ఎలా చూపించాలి మన విశ్వసనీయతని? దోషం లేకుండా ఉండటం, చక్కగా బ్రతకటం. ఏమంటే మీరు ఎంతగా ఆయన మీద ఆనుకుంటారు, ఎంతగా ఆయన వాక్యమును బట్టి బ్రతుకుతారో అంతగా ఆయన ఇష్టపడతాడు. అందుకని 7వ వచనంలో మనం చూస్తాం, ఎప్పుడైతే ఆయన ఇష్టపడతాడో అందరం మనకి మిత్రులే. దేవుడు మన మీద పెట్టిన నమ్మకాన్ని మనం నమ్మకత్వంతో నిరూపించుకోవడం ఏదైతే ఉందో అది జ్ఞానవంతుని లక్షణం. మీకు 100 రూపాయలు ఇచ్చాను నేను ఖర్చు పెట్టమని, లేకపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చాను ఖర్చు పెట్టమని. ఆ 1,00,000 రూపాయలు మీరు నమ్మకంగా నాకు ఖర్చు పెట్టి చూపిస్తే మీకు నాకు ఉన్న మధ్యలో ఉన్న స్నేహం పెరుగుతుంది. దాంతోపాటు దేవుడు కూడా దేవుని యొక్క గుణలక్షణాన్ని మనం ప్రతిబింబించినట్లు లెక్క. అది కేవలం డబ్బుల విషయంలోనే కాదండి. దేవుడు మీకు ఇచ్చిన సమయం విషయం కావచ్చు, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యం విషయం కావచ్చు, ఏదైనా కానీ మనము నమ్మకంగా ఖర్చు పెట్టి దేవుని సన్నిధిలో చూపించినట్లయితే అతను జ్ఞాని. రూతు నయోమి పట్ల విశ్వసనీయతను కలిగి ఉంది. ఉదాహరణ చెప్పాలంటే, నయోమి అమ్మ అక్కర్లేదు నువ్వు వెళ్ళిపో అందే. రూత్ ఏం చేసింది? అబ్బెబ్బే నేను వెళ్ళను, నేను నీతోనే ఉంటా. రూత్ పరిస్థితి ఏంటో మనకు తెలీదు. వెళ్ళిపోగలిగిన అవకాశం వచ్చినా వెళ్ళిపోలేదు. వచ్చేప్పుడు ఎవరి దగ్గర ఉంది? నయోమి దగ్గర. విశ్వసనీయతను కనపరుచుకుంది కాబట్టి రూతును దేవుడు దీవించాడు.
బోయజునిచ్చి వివాహం చేయడమే కాదు, చివరికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో తన పేరును కూడా మనం చూస్తాం. అది విశ్వసనీయత. విశ్వసనీయతకున్న విలువ కట్టగలిగిన మనిషి ఈ లోకంలో ఎవరో లేరు అన్న మాటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీ సంబంధాలు, మీ పనులు, మీరు చేసే ప్రతి దానిలో విశ్వసనీయతను కనబరచండి. విశ్వాసము దేవుని మీద, విశ్వసనీయత దేవుని మీద, అలాగే మీ తోటి వారితో కూడా చూపించవలసినగా మనవి చేస్తూ ఉన్నాను. 8వది నేర్చుకునే మనస్సు. సామెతలు 18:15 జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని నేర్చుకునే మనస్సు. జ్ఞాని అన్నవాడు ఏం చేస్తాడంట? వెతుకుతాడట. ఏం వెతుకుతాడు? తెలివి కోసం వెతుక్కుంటాడు. ఒక విషయం చెప్తాను నేను ఇక్కడ, ఇలా చెప్తున్నానని మీరు అనేది భావించవద్దు. చాలామంది వివేకము ఉండి కూడా వివేక శూన్యుల వల్లే ప్రవర్తిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ ఫోన్ ఒకటి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఫోనే తినేస్తుంది. అనవసరంగా సమయానికి ఎక్కువ సమయాన్ని ఖర్చు పెట్టడం. నేర్చుకునే విషయంలో ఖర్చు పెడితే తప్పు లేదు. మీ సమయాన్ని వృధా చేసుకునే విషయాలు ఈ ఫోన్ను మీరు ఖర్చు పెట్టినట్లయితే ఏమాత్రం ఉపయోగం? ఏమండి, అవసరం మనిషిని నేర్చుకునేటట్లు చేస్తుంది. అవునా? మనం ఎప్పుడు మనకు లేదు, తగ్గిపోయింది, రావట్లేదు, కావాలి అనుకునే మనం ఫోన్ల మీద ఖర్చు పెట్టే సమయం కంటే ఏదైనా కొత్త విషయం మీద దాన్ని ఏదైనా రీసెర్చ్ చేసి లేదా ఏం చేస్తే బాగుంటుందో అనుకుని దాని మీద ఏదైనా చేస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు కాళ్ళారు జాపుకుని చేతులు ముడుచుకుని నాకు ఎప్పుడు ఎవరో ఇవ్వాలి, ఏదో రావాలి, ఎక్కడి నుంచో రావాలి, పైనుంచి తెలివి కలిగిన వాడు నేర్చుకుంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవాలి, అవసరమైతే వాటిని నేర్చుకుని మనకు కావలసినట్లుగా వాటిని మలుచుకునేవాడు తెలివి కలిగిన వాడు. మీలో ఎంత తెలివి ఉందో నాకు తెలియదు, కానీ మీకు నేర్చుకునే మనసు ఉన్నట్లయితే వయసుతో నిమిత్తం లేకుండా దేవుడు మన పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడే, ఏ మాత్రం సందేహం లేదు. ఉదాహరణకి సొలొమోను నీకేం కావాలి అని అడిగినప్పుడు నాకు నేర్చుకోవాలని ఉంది కాబట్టి నాకు జ్ఞానం కావాలి, వీళ్ళని నడపలేను, నేను ఈ దేశాన్ని నడపలేను, నా తండ్రి వెలుగులో దీన్ని చూస్తే నాకు యుద్ధాలు చేయడం చేత కాదు, నేను చిన్న కుర్రోడిని, నా తండ్రి నన్ను గాడిదెక్కిచ్చి సింహాసనం ఎక్కిచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏమి రాదు. అప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలనుకుంటున్నాను. మీరు చూడండి, సొలొమోనుకిను దేవునికి మధ్య జరిగిన సంభాషణలో మనకేమన్నా నాకు జ్ఞానం కావాలని ఉందంట. నిజానికి సొలొమోను ఏమడుగుతాడంటే నాకు నేర్చుకోవాలని ఉంది. ఏం నేర్చుకోవాలని ఉందంటే ఈ దేశమును ఏ విధంగా పాలించాలో నాకు నేర్పు ప్రభువా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ముచ్చటపడి ఇంకాస్త ఎక్కువ ఇచ్చాడు. ఆ సామెతల్లో నుంచి ఈరోజు మనం చదువుకుంటున్నాం. నేర్చుకోవడానికి ఇష్టపడినట్లయితే, నేర్చుకోవడానికి ముందుకు వస్తే దేవుడు ఎప్పుడూ దానిలో నుంచి మనల్ని దీవించేవాడే ఉన్నాడు. స్వయం నియంత్రణ. సామెతలు 17:27 మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము కలవాడు వివేకము కలవాడు. అబ్బా, భలే చెప్పాడండి దేవుడు. కోపం వస్తే అసలు ఏం మాట్లాడతారో కూడా తెలియదండి కొంతమంది. అధికారము, కోపము, డబ్బు ఇవి వస్తేనే కానీ మనిషి యొక్క నిజమైన స్వభావం బయటపడదంటారు. కోపం వస్తేనే కానీ అస్సలు మనలో ఉన్న మరొక 2, 3, 4, 5 మనిషి కూడా బయటకు వచ్చేస్తాడు. అసలు ఏం మాట్లాడతా కూడా తెలీదు, సోయి ఉండదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే స్వీయ నియంత్రణ, ప్రత్యేకించి మనం మాట్లాడే విషయంలో అత్యంత ప్రాముఖ్యం అండి. యాకోబు పత్రికలో మనం చూస్తాం, శరీరంలో అన్నిటికంటే చిన్నదైన ఈ నాలుక ఏం చేస్తుందంట? తగలబెట్టేస్తుందంట. అడవిని కూడా దహించేంత శక్తి దీనికి ఉందంటాడు. అందుకనే ఏ నోటిలో నుంచి దేవుని వాక్కు వస్తుందో, ఏ నోటితో మనం దీవెన వచనం పలుకుతున్నామో, ఏ నోటితో దేవుని కీర్తిస్తున్నామో, ఏ నోటితో అయితే ప్రజలను దీవిస్తున్నామో, మన పిల్లల్ని, మన కుటుంబీకుల్ని, మన ప్రాంతం వారిని దీవిస్తున్నామో, ఏ నోటితో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామో ఆ నోరు మితంగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. మీరు కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీరు కొద్దిపాటి కోపాన్ని కూడా అణుచుకోలేకపోయినప్పుడు నిజంగా ఒక్కోసారి విపరీతంగా కోపం వచ్చే మాట వాస్తవము. కానీ మీరు ఏదో ఒక రకంగా దాన్ని టేమ్ చేయాలి, దాన్ని కంట్రోల్లో ఉంచాలి. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చాడు. నువ్వు దేవుడు అయితే అలా చేయి, నువ్వు పైనుంచి దూకు,
లేకపోతే రాళ్ళనంత రొట్టెలను చేసుకో. ప్రభువారు దాని ఎంత కోపం రావాలి, అసలే నీరసంగా ఉన్నాడేమో, 40 రోజులు ఉపవాసం చేశాడేమో. దేవుని వాక్యం మీద ఆధారపడి ఆ శోధనని గెలిచాడు. ప్రభువారు కూడా కోపం చూపించారు, కానీ మితముగా చూపించారు. కాబట్టి మీకు స్వీయ నియంత్రణ ఉండడం లేదా చాలా ప్రాముఖ్యం. ఆశల విషయంలో మీకు నియంత్రణ మీరు ఎంత చేయగలరో, మీ సంపాదన ఎంతో, మీ విలువ ఎంతో, మీరు ఏం చేయగలరో దాన్ని బట్టి మీరు చేయండి. దయచేసి ఎక్కువగా మిమ్మల్ని మీరు ఊహించుకొనవద్దు. గాల్లో మేడలు కట్టద్దు. వచ్చే సంవత్సరం డబ్బులు ఇప్పుడే ఖర్చు పెడితే వచ్చే సంవత్సరం ఎలా బ్రతుకుతారు? కాబట్టి మీ ఆశల విషయంలో, మీ మాటల విషయంలో, ప్రత్యేకించి మీ కోపం విషయంలో నియంత్రణ కలిగి ఉండండి. 10 సామెతలు 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అది కాదు అసలుదే, తర్వాత ఇంకోటి ఉంది. సత్యవర్తనులు జ్ఞాని అయిన వాడు నిజాయితీపరుడు. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ, వెనకాల ఒక ప్లానింగ్ చేస్తూ పైకి మెత్తగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు సత్యవర్తనులు కాదు. పక్కన వాళ్ళని తొక్కైనా నేను పైకి వద్దాం అనుకునేవాళ్ళు సత్యవర్తనులు కాదు. అబద్ధాలాడి తమ పొట్టని, తమ ఇంటిని పోషించుకునేవారు సత్యవర్తనులు కాదు. పక్కన వాళ్ళని దగ్గర అన్ని అప్పులు చేసి, నష్టం చేసి, నేను మాత్రం బాగుంటే చాలని కుటిలంగా ప్రవర్తించేవాళ్ళు సత్యవర్తనులు కారు. మరి ఎవరు? నీతిని, నిజాయితీని నమ్ముకొని దేవుని యొక్క వాక్కు ప్రకారం బ్రతికేవాడు మాత్రమే సత్యవర్తనుడు. జక్కయ్యని యేసు కలిసిన తర్వాత ఏం చేశాడు? జక్కయ్య ప్రభువారు పిలుస్తాడు, ఈయన గారు చెట్టెక్కి కూర్చుంటాడు. ఈయన గారిని చూడాలని పొట్టి జక్కయ్య చెట్టెక్కాడు. చెట్టెక్కిన తర్వాత యేసుని చూస్తూ ఉంటాడు. ఈయన మాటలు ఆయన అటు నుంచి వస్తూ జక్కయ్య కిందకి రావయ్యా. అసలు జక్కయ్యలో ఆనందం పెరిగిపోయింది. ఎందుకు ప్రభువా? నేను నీ ఇంట్లో ఉండాలి అంతే. ఇంటికి వచ్చాడు, ఆయనతో కలిసి భోజనం చేశాడు. భోజనం అవ్వక ముందే జక్కయ్య బయటకు వచ్చి బయట ఉన్న ప్రజలందరితో, నేను సంపాదించింది, నేను మోసం చేసిన దానికంటే ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తారన్నాడు? ఏమండి, ఎన్నింతలు ఇస్తారన్నాడు? 4 ఇంతలు. నేను ఎవరి దగ్గర అయితే మోసం చేసి లాక్కున్నానో, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సంపాదించిన వాళ్ళకి 4 అంతలు ఇవ్వాలంటే ఏం చేయాలి? జక్కయ్య తన ఆస్తిని మొత్తం ఇచ్చేయాలి. నిజాయితీపరుడయ్యాడు. అన్యాయంగా సంపాదించిందంతా తిరిగి ఇచ్చేసాడు. అది నిజాయితీపరుడు. మీకు దేవుని సన్నిధిలో ఆస్తి కావాలంటే నిజాయితీగా ఉండండి. ఇక్కడ ఆస్తి ఉండి అక్కడ ఆస్తి కోల్పోవాలంటే మీకు ఎలా కావాలంటే అలా సంపాదించండి. నిర్ణయం మీది. 11 సామెతలు 27:2 నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను. ఏమండి, గర్వపడనివాడు జ్ఞాని. ప్రతిదానికి కొంతమందికి ఇదొక విధమైన బలహీనత. అదేంటంటే వాళ్ళు చేసేది పావలా, చెప్పించుకునేది మాత్రం రూపాయి పావలా. పొగిడించుకుంటూ ఉంటారు. నువ్వు అంతటోడివన్నా, నువ్వు అంతటోడివమ్మా. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు పొగడ్తల కోసం పాపం ఇల్లు ఒళ్ళు గొడవ చేస్తారు. ఇంట్లో ఉన్నాయని ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరైనా చూసారా మీరు అట్టంటే? నేను చాలామందిని చూసాను. అపాత్ర దానం ఉంటారు చూసారా? అక్కర్లేకపోయినా పర్లేదే తీసుకో. చేసింది చెప్పుకోవడం వల్ల గర్వం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. చెప్పుకోవద్దు. చేస్తే చేయండి, లేకపోతే కాము ఊరుకోండి. చేసింది చెప్పుకోవడం వల్ల గర్వం పెరుగుతుంది. అసలు మీరు ఎందుకు చెప్తున్నారు బయటికి? ఏమంటే నేను అంత చేసా ఎందుకు చెప్తున్నారు మీరు? చెప్పుకోవడం వల్ల గల ఉద్దేశం ఏంటి? నా దగ్గర మెప్పు పొందాలనా? లేదు ఎదుటి వాళ్ళ దగ్గర అబ్బా శభాష్ అండి మీరు చాలా గొప్ప పని చేశారు, మంచి పని చేశారని అనిపించుకోవాలనా? లేకపోతే ఎందుకు చెప్పడం? గర్వపడే మనసు అండి ఎప్పుడు మీకు నష్టమే చేస్తుంది కానీ మంచి చేయరు. మీరు వ్యక్తిగతంగా కోల్పోతారు. పొగడ్తల కోసం ఎదురు చూస్తే మీ ఆస్తులు గొల్లవుతాయి, ఇంట్లో బయటికి వెళ్ళిపోతాయి. మీరు అనుకోకుండా ఎక్కువ నష్టపోతారే కానీ మీకు కలిగే ఉపయోగం ఏమి లేదు. అసలు గర్వం ఎక్కడ మొదలైందో తెలుసా మీకు? గర్వం ఎక్కడ మొదలైందో తెలుసా? పరలోకంలో మొదలైంది. పాపం ఎక్కడ మొదలైంది? పరలోకంలో మొదలైంది. జాగ్రత్త సుమ. దేవుని పక్కనుంటేనే గర్వం ఉన్న లూసిఫర్ని కింద దోశాడు కదా. నేను ఒక లెక్క. గర్వం ఏదైనా తోటలో మొదలవలా, పాపం ఏదైనా తోటలో మొదలవలా. పాపము గర్వం మొదలైంది పరలోకంలో. ఎక్కడ? సాక్షాత్తు దేవుడు పక్కన ఉండగా. నేను దీనికి దూరస్తులు ఏమీ కాదు. కాబట్టి నాలో గర్వం లేదని అనుకోకుండా 1-2 మార్లు చెక్ చేసుకోండి. ప్రభువారే మనకు ఉదాహరణ అండి. ఆయన దేవుడే అయ్యుండి మనిషిగా దిగి రావడం మన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం.
ఆయన పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యముగా ఉండినప్పటికీ దాన్ని వదులుకొని దాసుని స్వరూపము ధరించుకొని మన మధ్యకు వచ్చిన తీరుంది చూసారా, అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నాడు. సామెతలు 20:19, కొండిగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున జ్ఞాని అయిన వాడు ఎదుటి వాళ్ళ గుట్టు బయట పెట్టడు. రెండోది, వదరబోతుల జ్యోతికి పోడు. మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఏదైనా చెబితే ఊరు నాడు ఏకం చేయద్దు దయచేసి. మీ దగ్గరికి మన దగ్గరికి వచ్చి నమ్మి తోటి విశ్వాసులుగా భక్తిపరులుగా మనకి ప్రార్థన చేయమని చెప్తే పలానా వాళ్ళు పలానా అని చెప్పేశారనుకోండి, అవుట్. అసలు మీరు జ్ఞాని కాదు. మీ అంత అజ్ఞాని ఇంకోళ్ళు లేరు. ఎదుటి వాళ్ళ సంసారాన్నైనా ఆర్థిక విషయాలనైనా హెల్త్ ఇష్యూస్నైనా మీరు రహస్యంగా ఉంచడం నేర్చుకోవాలి. మీ విషయాలు మీరు చెప్పుకోండి, పక్కన వాళ్ళ విషయాలు మీకు ఎందుకు? ఏమండి, అసలు మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా వ్యక్తులు మీకు పక్కన వ్యక్తి యొక్క విషయాలు ఎక్కువ చెప్తున్నట్లయితే, మూడవ మనిషి విషయాలు ఎక్కువ చెప్తున్నట్లయితే వాళ్ళతో మీరు దూరంగా ఉండండి. వాళ్ళ వల్ల మీరు నష్టపోతారు కానీ లాభపడరు. కారణం ఏంటంటే ఆ మూడో వ్యక్తి గురించి నీ దగ్గర చెప్తున్నాడంటే నీ గురించి ఆ నాలుగో వ్యక్తి దగ్గర చెప్తాడు. మీరు ప్రపంచంలో చూడండి, ఎక్కువ ఆస్తి పరులు చాలా జాగ్రత్తగా ఉంటారు, రహస్యాన్ని పాటిస్తారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు షేర్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఉంటారు. ఉదాహరణకి పలానా వాళ్ళు అనారోగ్యం వచ్చిందని ఏదో పుకారు వస్తే చాలు వాళ్ళ స్టాక్ దడేలని పడిపోతుంది, ఊరికినే పడిపోతుంది, ఊళ్ళో నష్టపోతారు వాళ్ళు. ఎందుకో తెలుసా? అవి పుకార్ల నిజాల తర్వాత సంగతే, కానీ వాళ్ళు ఊరికినే నష్టపోతారు. అంటే రహస్యానికి ఆ విలువ ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎవరితో ఏం చెప్తున్నారు, ఎంత చెప్తున్నారు, ఏ విషయాలు చెప్తున్నారు, ఏ విషయాలు బయటికి వెళ్తున్నాయి, దాన్ని బట్టి మీ కుటుంబము, మీ సంసారము, లేదా మీ జీవితము, లేదా మీ సంపాదన, మీ ఆస్తులు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎందుకో తెలుసా? వీళ్ళ గురించి అన్నీ తెలుసు బయట వాళ్ళకి. పలానా వాళ్ళు పలానా అంట కదండి, వాళ్ళకి స్థిరత్వం లేనప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎట్ట పెళ్లి చేసుకుంటామండి? జాగ్రత్త సుమా. మీ స్నేహాలు ఎలా ఉంటున్నాయి, మీ మాటలు ఎలా ఉంటున్నాయి, మీరు ఎదుటి వ్యక్తి గురించి ఎటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు జ్ఞానమునకు మూలమైనట్లయితే, దేవుని మీద ఆనుకున్నవాడు, విశ్వాసము కలిగిన వాడు, జ్ఞాని ఎవరైతే ఉన్నారో, యెహోవాను మన ఈ జీవితంలో ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఆయన ప్రేమను ప్రతిబింబిస్తూ ఉన్నాం మనం. ఆయన పరిచర్యను, ఆయన సేవాతత్వాన్ని, ఆయన క్షమను, ఆయన ఏదైతే ఆయన మనకు నేర్పాడో మన ద్వారా మనం ప్రజలకు, ప్రపంచానికి చూపించవలసిన మనం జ్ఞానులుగా ఉండాలా, అజ్ఞానులుగా ఉండాలా మీరే నిర్ణయించుకోండి. జ్ఞానం అనేది ఒక రోజుతో వచ్చి రెండో రోజు ముగిసేది కాదు సుమా. ఇప్పుడు మొదలుకొని జీవితాంతం వరకు మనకు తోడుగా ఉండే. ఈ బ్రతుకు బతకడం చాలా కష్టం, ఎడాబడా బతకడం చాలా తేలిక. ఇలా బ్రతకడం, బాగా నిష్ఠతో బతకడం చాలా కష్టం, పచ్యంతో బతకడం చాలా కష్టం, నోరు కట్టుకోవడం కష్టం, నిజాయితీగా ఉండటం కష్టం, అబద్ధం ఆడకుండా ఉండడం కష్టం, మోసం చేయకుండా ఉండడం కష్టం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అలాగే బ్రతుకుతాడు. మీరు వ్యక్తిగతంగా జ్ఞానుల వలె ఎదగండి. మీరు వ్యక్తిగతంగా వివేకములో ఎదగండి. మనమందరము, నా నుంచి మీ దాకా మనమందరము జ్ఞానుల వలె వివేకము కలిగి ఈ భక్తిలో ముందుకు వెళదాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు పైన ఇప్పుడు మనలో ఉన్నా, మనతో ఉన్నా, ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. మనం చేసే పని, మనం వేసే విత్తనము మనతో పాటు మన రాబోయే తరాలకు కూడా మీరు విత్తుతున్నారని స్పృహ కలిగి భక్తిని చేయండి, జ్ఞానంతో నడిచి.